టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని అప్పుల గురించి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఆ అప్పుల గురించి అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్, హరీష్ రావు మాట్లాడారన్నారు. తాను పారిపోయే వ్యక్తిని కాదని, తాను చెప్పిన లెక్కలు తప్పైతే తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కృష్ణారావు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఎరువుల కొరత చాలా తీవ్రంగా ఉందని, ఖరీఫ్ సీజన్ మొదలైన తెలంగాణలో ఎక్కడ అడిగినా డీఏపీ లేదంటున్నారని, రేవంత్ పాలనలో డీఏపీ దొరకక రైతులు పడని అవస్థలు లేవని, మన రాష్ట్రంలో డీఏపీ దొరకకపోవడంతో పక్క రాష్ట్రానికి వెళ్లి కొనుగోలు చేసిన ముగ్గురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అభిమాని దాసరి రంజిత్ ఆధ్వర్యంలో రూపొందిన బాపు కేసీఆర్ తెలంగాణ పెద్దసారు పాటను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ హరీష్ ఆవిష్కరించారు. ఈ పాటకు రామ్ పికే సాహిత్యం అందించగా మోహన్ రాపాక ఆలపించారు. ఇంద్రేశంలో హైడ్రా దిగుడు మొదలైంది. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో చర్యలు చేపట్టారు. మహాదేవపురం సర్వే నంబర్లు 213, 214లోని 655 గజాల పార్కు స్థలానికి ఫెన్సింగ్ చేశారు. పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తున్నారంటూ కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ మోతీనగర్ బోడగుండ రోడ్డు సిగ్నల్ సమీపంలో రహదారి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాల్లో హైడ్రా అధికారులు కూల్చివేశారు. మోతీనగర్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడం, రోడ్డు విస్తరణ లక్ష్యంగా ఈ కూల్చివేతలు చేపట్టినట్లు వెల్లడించారు. సామాన్య పాదచారులకు ఇబ్బందిగా మారిన ఫుట్పాత్ లో రోడ్డు మార్జిన్లను ఆక్రమించి నిర్మించిన కట్టడాల్లో భారీ జేసీబీలతో తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ కట్టడాల తొలగింపునకు ముందే స్థానిక వ్యాపారులకు, యజమానులకు చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చామని అధికారులు స్పష్టం చేశారు. శ్రీధర్ బాబు సతీమణి కూడా ఐఏఎస్ అధికారిగా ఉండేదే. మా ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలా చేశామా? ఇవి చిల్లర పాలిటిక్స్. మాకు శ్రీధర్ బాబుకు మధ్య రాజకీయాలు ఉంటాయి, కానీ వారి సతీమణిని మధ్యలోకి తీసుకురాలేదు. ప్రశ్నించే గొంతుల మీద పగబట్టి ఇలా చేసే దివాలా కోరు రాజకీయం ఇది అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని, ఎక్కడికి పారిపోలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు లేఖలు పంపుతున్నానని, తన ఆరోపణలకు సమాధానాలు చెప్పాలని సవాల్ విసిరారు. అప్పులపై కేసీఆర్, హరీష్ వేర్వేరు లెక్కలు చెప్పాలని, తప్పు తనదని తెలితే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని వెల్లడించారు. శుక్రవారం కూడా చర్చకు తాను సిద్ధమని బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి మరోసారి సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపించకపోతే బీఆర్ఎస్ ను రద్దు చేస్తారని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూరు మండల కేంద్రంలోని లింగాపూర్ ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా బురదమయంగా మారే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. వాహనదారులు, పాదచారులు, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవల కోసం వెళ్లేవారు ఈ రహదారిపై ప్రయాణించేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. తెలంగాణలో జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలోనూ వర్షం కురుస్తుంది. మరోవైపు రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. వరంగల్ పోలీస్ కమిషనర్ గా పనిచేసి సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా బదిలీ అయిన సన్ప్రీత్ సింగ్ ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయన ప్రత్యేక వాహనంపై ఉంచి తాళ్లతో లాగుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. 15 నెలలు తన పదవీ కాలంలో సిబ్బంది అందించిన సహకారం, సమన్వయం వల్లే శాంతి భద్రతల పరిరక్షణ మెరుగైన ఫలితాలు సాధించగలిగామని, వరంగల్ ప్రజల ప్రేమాభిమానాలు జీవితాంతం గుర్తుండిపోతాయని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు.